Hi guys, welcome to Pitchard Venkatesh. Match number 50 is between Sunrisers Hyderabad and Rajasthan Royals, the table topper. Rajasthan Royals ఇప్పటికే వాళ్ళకి 16 పాయింట్లు ఉన్నాయి. అంటే దే ఆర్ ఆల్మోస్ట్ త్రూ. అఫీషియల్గా ఇంకా అది వాళ్ళ పేరు వెనకాల క్యూ అనేది రాలేదు, కానీ దే ఆర్ ఆల్మోస్ట్ ఇన్ ద ప్లే ఆఫ్స్ అని చెప్పాలి. మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్టెడ్ ఆఫ్ వెరీ వెల్, కానీ లాస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయారు. లాస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోవడంతో కొద్దిగా ఇబ్బందుల్లో ఉన్నారు. అయినా కూడా వాళ్ళకి ఇప్పటికీ రిమైనింగ్ 5 మ్యాచెస్లో 3 గెలిస్తే వాళ్ళు కూడా ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. దాంట్లో వాళ్ళకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈ మ్యాచ్తో కలిపి 4 మ్యాచ్లు హోమ్ మ్యాచెస్ ఉన్నాయి. హోమ్లో వాళ్ళ రికార్డు బాగుంది, హోమ్లో దే ఆర్ డూయింగ్ వెల్. సో అందుకని ఇక్కడ మ్యాచ్ గెలవడం వాళ్ళకి చాలా ముఖ్యం. కానీ వాళ్ళ అపోజిషన్ ఎవరు? వాళ్ళ అపోజిషన్ రాజస్థాన్ రాయల్స్. వాళ్ళు ఒకే ఒక్క మ్యాచ్ ఓడిపోయారు. ఇప్పుడు ఆడిన మ్యాచ్లో ఒకే ఒక్క మ్యాచ్ ఓడిపోయారు. ప్రతి మ్యాచ్ గెలుస్తూ వస్తున్న టీం అది. సో ఆ టీంను ఓడించడం అంత ఈజీ కాదు. కానీ తమకున్న బ్యాటింగ్ స్ట్రెంగ్త్తో, హోమ్ అడ్వాంటేజ్తో మ్యాచ్ గెలవాలని చెప్పి ఖచ్చితంగా రాజస్థాన్ రాయల్స్ ప్రయత్నం చేస్తారు. సో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది బ్యాటిల్. సన్ రైజర్స్కున్న ప్రాబ్లం ఏంటంటే దే ఆర్ నాట్ గుడ్ ఎట్ చేజింగ్. 4 సార్లు చేజ్ చేస్తే ఈ సీజన్లో 3 సార్లు ఓడిపోయారు. లాస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయింది చేజింగ్ చేస్తుంది. చేజింగ్ చేయడంలో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి సంజు శాంసన్, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ కనుక టాస్ గెలిస్తే వితౌట్ బ్యాటింగ్ అండ్ హైలైట్ ఏమాత్రం సంకోచించకుండా, ఏమాత్రం ఆలోచించకుండా ముందుగా బ్యాటింగ్ తీసుకుంటాడని చెప్పాలి. యాక్చువల్లీ రాజస్థాన్ రాయల్స్కి చేజింగ్లో ఇంపెకబుల్ రికార్డ్ ఉంది. వాళ్ళు ఇప్పటికి 6 సార్లు ఎన్నిసార్లు చేజ్ చేస్తూ అన్నిసార్లు గెలిచారు ఈ సీజన్లో చేజ్ చేస్తూ ఒక్కసారి కూడా వాళ్ళు ఓడిపోలేదు. సో చేజింగ్లో దే హ్యావ్ అన్బీటన్ రికార్డ్ దిస్ సీజన్. వాళ్ళు ఓడిపోయిన ఒకే ఒక సందర్భంలో ఏంటంటే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ ఓడిపోయారు. కానీ ఇక్కడ ఏంటంటే సన్ రైజర్స్ చేజింగ్ సరిగ్గా చేయట్లేదు. బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే వాళ్ళని ఆపడం చాలా కష్టం. వాళ్ళ పవర్ఫుల్ బ్యాటింగ్ లేదా పెద్ద స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ ఉన్నా లేకపోయినా, నిన్న చూసిన చెన్నైలో విపరీతమైన డ్యూ ఉంది. డ్యూ అనేది చాలా పెద్ద సమస్యగా ఉంది. మరి ఈ మ్యాచ్కి ఉంటుందో లేదో మనకి సమాచారం. హైదరాబాద్లో కూడా ఎండలు తీవ్రంగా ఉన్నాయి. బట్ ఏం చేస్తారు అనేది చూడాలి. టాస్ గెలిస్తే 9 out of 10 టైమ్స్ మనం 90% మనం ఎక్స్పెక్ట్ చేసేదంటే సంజు శాంసన్ కనుక గెలిస్తే అదే జరుగుతుంది. ముందుగా వాళ్ళు బ్యాటింగ్ తీసుకుంటారు. అలాగే ప్యాట్ కమిన్స్ లాస్ట్ టైం మనం చూసాం, బ్యాటింగ్ తీసుకున్నాడు చెన్నైలో, ఫీల్డింగ్ తీసుకున్నాడు డ్యూ ఫ్యాక్టర్ గురించి ఆలోచించి. కానీ అది కలిసి రాడు. కానీ అతను కూడా, ఎందుకంటే వాళ్ళకున్న స్ట్రెంగ్త్ ప్రకారం వెళ్ళాలి. ప్యాట్ కమిన్స్ కూడా టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అన్ని పెద్ద స్కోర్ రావడం చూసాం మనం సీజన్లో. హైదరాబాద్లో ట్రెడిషనల్లీ ఇట్ ఈస్ ఏ వికెట్ మెంట్ ఫర్ బ్యాటింగ్. ఇక్కడ ఎలా ఉందంటే పర్ ఇన్నింగ్స్ 11 సిక్సెస్ వస్తున్నాయి. బెస్ట్ 6 సీటింగ్ గ్రౌండ్గా ఉంది. ఇట్ ఈస్ నాట్ ఏ స్మాలర్ గ్రౌండ్, ఇట్స్ రీజనబుల్లీ బిగ్ గ్రౌండ్. బట్ అయినా కూడా ఇక్కడ 6లు ఎక్కువగా రావడం అనేది 11 సిక్సెస్ పర్ ఇన్నింగ్స్ యావరేజ్ ఈ సీజన్లో జరిగిన మ్యాచ్లు. ఆ రకంగా చూస్తే పెద్ద స్కోర్ రావాలి. లాస్ట్ టైం కూడా వెన్ ఆర్సీబీ ప్లేడ్ హియర్ దే స్కోర్డ్ 200 వైల్ బ్యాటింగ్ ఫస్ట్. కానీ మనం లాస్ట్ 3 మ్యాచెస్ నుంచి చూస్తుంటే ఏంటంటే స్కోర్లు తగ్గిపోయినాయి. స్కోర్లు ఆన్ ద డిక్లైన్. 162 హైయెస్ట్ స్కోర్ లాస్ట్ 3 మ్యాచెస్ ఆఫ్ ఐపీఎల్. ఈ మ్యాచ్కి ముందు జరిగిన 3 మ్యాచ్లు చూస్తే 160, 140 ఒకటి, 150 ఒకటి, 160 ఒకటి. నిన్న 160 చేశారు చెన్నై ఫస్ట్ బ్యాటింగ్ చేసి. సో మెల్లగా పిచెస్, మనం మేలోకి ఎంటర్ అయినా ఎండలు ఎక్కువైనాయి, పిచెస్ డ్రై అవుతున్నాయి. హైదరాబాద్ భాషలో చెప్పాలంటే పిచెస్ అన్ని తకాయించిపోయి ఉన్నాయి. ఎందుకు తకాయించిపోయినట్టు సెప్టెంబర్, అక్టోబర్ నుంచి డొమెస్టిక్ మ్యాచ్లు ఆడుతూ ఉన్నారు. సో సెకండ్ హాఫ్లో మనం జనరల్గా ఐపీఎల్లో చూసే ట్రెండ్ ఏంటంటే స్కోర్స్ తగ్గిపోవడం, స్లో అవడం, పిచెస్ స్పిన్ తీసుకోవడం. లాస్ట్ టైం కూడా హైదరాబాద్ పిచ్ పైన స్పిన్నర్స్, ఆర్సీబీ స్పిన్నర్స్ డిడ్ వెల్. సో ఆ నేపథ్యంలో చూస్తే ఇక్కడ కూడా మనం అనుకున్నట్టుగా 260, 270 రావేమో అని అనిపిస్తుంది. బట్ వీ కాంట్ బి షూర్. పిచెస్ జనరల్గా ఒక ఈ డౌన్వర్డ్ ట్రెండ్ ఇన్ స్కోర్స్, మనం వరుసగా 200+, 250+ చూస్తూ వచ్చాం. కానీ సడన్గా డిప్ ఇన్ ద స్కోరింగ్ కనిపిస్తుంది. కాబట్టి మనం అంత పెద్ద స్కోర్ రాకపోవచ్చునేమో అని అనుకుంటున్నాం. ఇక 2 టీమ్స్కి రికార్డు కనుక మనం చూస్తే సేమ్
9 మ్యాచెస్ ఎస్ఆర్హెచ్ గెలిస్తే 9 మ్యాచెస్ ఆర్ఆర్ గెలిచారు. నథింగ్ మచ్ డిఫరెన్స్. హైదరాబాద్లో చూస్తే మన ఉప్పల్ స్టేడియంలో మన లోకల్ టీంకి అడ్వాంటేజ్ ఉంది. 3-1తో లీడింగ్లో ఉన్నారు. కానీ లాస్ట్ టైం ఈ రెండు టీమ్స్ ఇక్కడ ఆడినప్పుడు రాజస్థాన్ గెలిచింది లాస్ట్ ఇయర్. దిస్ ఈస్ దర్ ఫస్ట్ ఎన్కౌంటర్. లాస్ట్ ఇయర్ ఈ రెండు టీమ్స్ హైదరాబాద్లో ఆడినప్పుడు బట్లర్ టీం గెలిచింది. చాలా మ్యాసివ్ విన్, ఒక 70 runs మార్జిన్తో అంతా గెలిచారు. అప్పుడు చహల్ 4 వికెట్లు కూడా తీశాడు. టీంలో ఏమైనా మార్పులు ఉంటాయి ఎస్ఆర్హెచ్ టీంలో? ఐఎమ్ విజువలైజింగ్ వన్ చేంజ్. లాస్ట్ మ్యాచ్లో ఒక ఎక్స్ట్రా బ్యాటర్ అన్మోల్ ప్రీత్ సింగ్ ఆడించారు. అన్మోల్ ప్రీత్ సింగ్ కంటే కూడా వీళ్ళకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే బ్యాటింగ్ కాదు, బౌలింగే ప్రాబ్లం. కాబట్టి బౌలింగ్లో వాళ్ళకి ఎక్స్ట్రా కుషన్ కావాలి. మార్కండిని ఆడించారు. స్పిన్ తీసుకుంటుందని అనుకున్నాం కదా లాస్ట్ మ్యాచ్. ఓన్లీ షాబాజ్ ఒకే ఒక స్పిన్నర్తో వెళ్ళారు. నితీష్ కుమార్ రెడ్డి కూడా ఒక ఓవర్ ఇవ్వడం మనం చూసాం. అలా కాకుండా ఎక్స్ట్రా బౌలర్ తీసుకుంటే అన్మోల్ ప్రీత్ ప్లేస్లో బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేసిన. అదొక చేంజ్ రావచ్చు. షాబాజ్తో పాటు మార్కండే కూడా ఉంటే వీళ్ళు బౌలింగ్లో కాస్త స్పిన్నర్స్కి ఇద్దరు స్పిన్నర్స్ ఉన్నట్టుగా ఉంటుంది. కానీ స్పిన్నర్స్ సెకండ్ హాఫ్లో బాగా బౌలింగ్ చేయడం, బాల్ టర్న్ తీసుకోవడం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఆ ఒక్క మార్పు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రాజస్థాన్ రాయల్స్లో అలాంటి మార్పు ఉండదు. దే ఆర్ విన్నింగ్ కాంబినేషన్. వాళ్ళు అదే కాంబినేషన్తో వెళ్ళే అవకాశం. సందీప్ శర్మ ఎప్పుడైతే టీంలోకి రీఎంట్రీ ఇచ్చాడు ఇంజరీ తర్వాత, ఈస్ బిన్ క్రియేటింగ్ వేవ్స్. సో అదే కాంబినేషన్తో వాళ్ళు వెళ్ళే అవకాశం. యాక్చువల్గా చూస్తే ఏంటంటే వాళ్ళు చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు బౌలింగ్లో. ట్రెంట్ బోల్ట్ అప్ ఫ్రంట్లో వికెట్లు తీస్తాడు. సందీప్ శర్మ అయితే ఆల్ ఫేజ్ బౌలర్. మిడిల్ ఓవర్స్లో బాగా వేస్తాడు, డెత్లో వేస్తాడు, అప్ ఫ్రంట్లో బాగా వేస్తాడు బౌలింగ్. ఆవేష్ ఖాన్ ఈస్ డూయింగ్ యాజ్ ఏ డెత్ బౌలర్. ఇంకా వాళ్ళ స్పిన్నర్స్ గురించి చెప్పేది, చహల్ ఈస్ రైట్ ఆన్ టాప్. ఈ ఇయర్లో బెస్ట్ స్పిన్నర్గా ఉన్నాడు. అశ్విన్ ఈస్ ఎకనామికల్ అండ్ లాస్ట్ మ్యాచ్లో వికెట్స్ కొరత కూడా తీసుకున్నాడు, ఒక వికెట్ కూడా తీశాడు. సో దే ఆర్ హ్యావింగ్ ది బెస్ట్ బౌలింగ్ సెటప్ against best batting, most explosive batting. So ఈ బ్యాటిల్ బిట్వీన్ రాజస్థాన్స్ బౌలింగ్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ విల్ బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉండే అవకాశం ఉంది. మనం చెప్పుకున్నట్టుగా 6 sitting గ్రౌండ్ ఉంది ఇక్కడ క్లాసన్ వర్సెస్ చహల్ బ్యాటిల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చహల్ ది బెస్ట్ స్పిన్నర్ ఆన్ వ్యూ, ఇండియన్ టీంలో ప్లేస్ కూడా సాధించాడు. సో అతను క్లాసన్ ది బెస్ట్ ప్లేయర్ ఆఫ్ స్పిన్కి ఎలా వేస్తాడు బౌలింగ్ అనేది చూడాలి. ఇద్దరు ఈ మ్యాచ్అప్స్ చూస్తే 4 times కాదు, చహల్ ఎన్నిసార్లు అవుట్ చేశాడు ఇతన్ని? 3 times అవుట్ చేశాడు. 3 times అవుట్ చేశాడు. కానీ క్లాసన్కి 226 స్ట్రైక్ రేట్ ఉంది అగేన్స్ట్ చహల్. 3 సార్లు అవుట్ అయినా కూడా 41 balls-లో 93 runs చేశాడు అగేన్స్ట్ చహల్. సో అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ చహల్ హ్యాస్ ఎ వెరీ గుడ్ రికార్డ్ అగేన్స్ట్ హైదరాబాద్ టీమ్. 19 matches-లో 28 wickets ఇచ్చాడు. లాస్ట్ టైం నేను చెప్పినట్టుగా ఇక్కడ జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ మీద 4 వికెట్లు అతను తీయడం జరిగింది. సో చహల్ ఈజ్ ద మేజర్ థ్రెట్ ఫర్ సన్ రైజర్స్ టీమ్ అని చెప్పాలి. అలాగే భువనేశ్వర్ కుమార్కి బట్లర్కి అగేన్స్ట్గా మంచి రికార్డు. భువనేశ్వర్ కుమార్ ఈ సీజన్లో అంత ఎఫెక్టివ్గా లేడు. 9 matches-లో has taken just 5 wickets. 10 అతని ఎకానమీ ఉంది, 10.18. ఎకానమీ కూడా చాలా హై ఉంది. కానీ బట్లర్ని 6 సార్లు అవుట్ చేసిన రికార్డు, వెరీ గుడ్ మ్యాచ్అప్ ఉంది అతనికి అని చెప్పాలి. అలాగే నటరాజన్ ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అన్ఫార్చునేట్ టు మిస్ అవుట్ ఇన్ ద ఇండియన్ టీమ్. 7 matches-లో 13 వికెట్లు తీసి ఆడింది 7 matches. అతను ఫుల్ మ్యాచెస్ ఆడలేదు. 9 matches-లో 7 matches ఆడాడు. అయినా సరే 13 వికెట్లు తీశాడు. సో ఇట్స్ వెరీ వెరీ ఎఫెక్టివ్. ఎకానమీ కూడా 9 ఉంది. అతను డిఫికల్ట్ ఓవర్స్ వేసినప్పుడు 9 అనేది గుడ్ ఎకానమీ అని చెప్పుకోవాలి. అతనికి పరాగ్ అగేన్స్ట్గా మంచి రికార్డు. రియాన్ పరాగ్ని 2 సార్లు వచ్చారు. రియాన్ పరాగ్ కూడా ఆఫ్ లైట్ జస్ట్ గాన్ ఆఫ్ ద బాయిల్ అని అనిపిస్తుంది మనకి. పెద్దగా రన్స్ చేయట్లేదు. హెట్మైర్ చాలా గమ్మత్తు. హెట్మైర్ ప్లేస్ జస్ట్ 36 balls ఇన్ దిస్ సీజన్. హెట్మైర్ 36 balls ఆడాడు 9 matches-లో ఆడితే. అది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అతను దినేష్ కార్తిక్ లాగా చేస్తున్నాడు. కానీ ఆ 36 balls-లో 70 runs చేశాడు. సో హీఈస్ బ్రహ్మాండమైన ఫినిషింగ్ టచ్ అయితే ఇస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళు బ్యాటింగ్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి అతను ఫినిషర్గా అతను ఎక్కువ బ్యాటింగ్ రావట్లేదు. కొన్నిసార్లు వాళ్ళు అశ్విన్ కూడా ముందు పంపిస్తున్నారు. బట్ ఎప్పుడైతే ఆపర్చునిటీ వచ్చిందో దాన్ని ఆల్మోస్ట్ 200+ స్ట్రైక్ రేట్తో అతను మనకి కనిపిస్తున్నాడు.
అది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్గా చెప్పాలి. సంజు శాంసన్కి ఇక్కడ హైదరాబాద్లో ఓపల్ స్టేడియం మంచి రికార్డు 71 అతని యావరేజ్ 71.75. ఈ సీజన్లో మంచి టాప్ ఫామ్లో ఉన్నాడు సంజు శాంసన్. చాలా మెచ్యూర్గా బ్యాటింగ్ చేస్తున్నాడు. అండ్ ఇండియన్ టీంలో కూడా ప్లేస్ సంపాదించాడు. కానీ ఇండియన్ టీంలో ప్లేస్ ఇండియన్ టీం అనౌన్స్ చేసిన తర్వాత మన వరల్డ్ కప్ స్క్వాడ్ మెంబర్స్ అందరూ కూడా ఫెయిల్ అవుతున్నారు. మరి ఆ ట్రెండ్ని తను బ్రేక్ చేస్తాడేమో మనం చూడాలి. సో అది పరిస్థితి. అది మ్యాచ్అప్స్ గురించి మరి ఎవరు గెలుస్తారు మ్యాచ్ మనం అనుకున్నాం కదా. ఇదే సిచ్యుయేషన్ వెరీ వెరీ క్లియర్. ఏంటంటే ఒకవేళ సన్ రైజర్స్ కనుక ముందుగా బ్యాటింగ్ చేస్తే వాళ్ళు గెలుస్తారు. లేదు చేంజ్ చేయాల్సి వస్తే డౌటే. ఎందుకంటే చేజింగ్లో కావాల్సిన ఆ బ్యాలెన్స్ రావట్లేదు. చేజింగ్లో కూడా దే ఆర్ ట్రైంగ్ టు గో హెల్ప్ ఫర్ ద లెదర్. ఏమాత్రం కొంచెమైనా దాన్ని టెంపర్ డౌన్ చేయట్లేదు. చేజింగ్ చేసినప్పుడు ఏంటంటే కాస్త టార్గెట్ చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకుని వెళ్ళాలి. ఆ ఆస్కింగ్ రేట్ని మేము దృష్టిలో పెట్టుకుని వెళ్ళాలి. అంతేగాని మళ్ళీ మేము తగ్గేదేలే అన్నట్టుగా బ్యాంగ్ అప్రోచ్తో వెళ్తే చాలా ఇబ్బంది పడతాం. కానీ అలాగే ఆడుతున్నారు. ట్రావిస్ హెడ్ లాస్ట్ 2 మ్యాచెస్లో ఫెయిల్ అవడం కూడా హర్ట్ చేసింది. క్లాసన్ కూడా కొద్దిగా రన్స్ చేయట్లేదు. సేమ్ అప్లైస్ టు అభిషేక్ శర్మ. వీళ్ళు ముగ్గురు లాస్ట్ 2 మ్యాచెస్ నుంచి కొంచెం డల్ అయ్యారు. సో అక్కడి నుంచి వాళ్ళు దాని నుంచి బ్రేక్ అవ్వాలి. ఎందుకంటే దే ఆర్ టూ గుడ్ త్రూఅవుట్ ద సీజన్. వాళ్ళ మీద చాలా ఎక్సైట్మెంట్ కూడా ఉంది. క్రౌడ్ కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఎందుకంటే మ్యాచ్ చూడడానికి నాకు కూడా ఒక ఆపర్చునిటీ, ఒక మిత్రుడు అడిగాడు మన వేరే ఒక ఆయన టికెట్ ఉంది వస్తారా అని చెప్పి. బట్ నేను కూడా వెళ్ళదలుచు ఆ ఎండలో వెళ్ళి చూడడానికి నాకు కూడా ఒక మ్యాచ్ చూశాను కదా, చాలా అనిపించింది. ప్రిఫర్ టు వాచ్ ఫ్రమ్ హోమ్ మోస్ట్లీ. సో క్రౌడ్ కూడా పెద్ద సంఖ్యలో వస్తారు. డెఫినెట్గా ఎక్సైట్మెంట్ ఉంటుంది. సో దే హ్యావ్ టు పుల్ అప్ దిర్ సాక్స్. వాళ్ళ ముఖ్యంగా చేజ్ కనుక చేయాల్సి వస్తే సన్ రైజర్స్ కాస్త మెచ్యూర్డ్గా బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఉంది. మరీ రెచ్చిపోయి అన్ని సందర్భాల్లో అదే టాప్ గేర్లో ఆడడం అనేది కరెక్ట్ కాదేమో. కొద్దిగా మరి కోచ్ వెటోరీ అండ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆ విషయంలో టీంకి కొంత కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం మనకు అనిపిస్తుంది. బట్ మనం అనుకున్నట్టుగానే ఫస్ట్ బ్యాటింగ్ కనుక సన్ రైజర్స్ గెలుస్తారు. టాస్ చాలా క్రూషియల్. లేదు చేంజ్ చేయాల్సి వస్తే ఐ థింక్ రాజస్థాన్ రాయల్స్ మరొక విజయంతో ఖాతాలు వేసుకుంటారని చెప్పాలి. అలాగే మనం చెప్పుకున్నట్టుగా సన్ రైజర్స్ ఏంటంటే దే హ్యావ్ టు విన్ 3 more మ్యాచెస్ అవుట్ ఆఫ్ 5. గెలిస్తే వాళ్ళు వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్తారు. కాబట్టి ఇక్కడి నుంచి చాలా ఇంపార్టెంట్, పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ బ్యాటింగ్ చేయాలి, పెద్ద స్కోర్ చేయాలి. సెకండ్ బ్యాటింగ్ చేసినా కూడా ఆ చేజ్ని చాలా ప్రాపర్గా హ్యాండిల్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే బ్యాటింగ్ లైనప్లో ఆ స్ట్రెంగ్త్ ఉంది. యూ కెన్ హిట్ 6 at will. అలాంటప్పుడు కొంచెం షార్ట్ సెలెక్షన్ కనుక కరెక్ట్గా చేసుకుంటే చేయొచ్చు. సో ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. పర్టికులర్లీ ది స్పిన్నర్స్ ఆఫ్ RR versus the big hitters of SRH. So don't miss this match.